కథ అంతమవుతుందంటూ ట్రంప్ చేసిన పోస్టుకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తాము దేనికైనా సిద్ధమంటూ ప్రకటించింది. అమెరికా బెదిరింపులకు లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది ఇరాన్. అమెరికా దాడుల నుంచి తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని ఇరాన్ పేర్కొంది. అగ్రరాజ్యం బెదిరింపులకు భయపడే రోజులు పోయాయని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. తమ సైన్యం, ప్రజలు ఏ రకమైన దాడినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని అక్కడి అధికారులు ప్రకటించారు. అమెరికా తమపై దాడులకు దిగితే ప్రపంచంలో ఎక్కడైనా సరే శత్రువుల లక్ష్యాలపై దాడులు చేసే సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ తేటతెల్లం చేసింది. విదేశీ దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ఇరాన్ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తారని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో ప్రజలు మానవాహారం నిర్వహించి తమ మాతృభూమిని రక్షించుకుంటారని వెల్లడించింది ఇరాన్. అటు ఇరాన్ కూడా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా ఈ మాటలతో తేటతెల్లమవుతోంది. దీంతో మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు అత్యంత భయానకంగా మారుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి దారులు తీస్తాయని కొన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఐరాస కోరుతున్న ఇరు దేశాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్కు అమెరికా విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. గడువు ముగిసిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న భయాందోళనలు ఇరాన్లో నెలకొన్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్ల దగ్గర మానవాహారాలుగా ఏర్పడాలని ఇరాన్ ప్రభుత్వం ఆ దేశ యువతకు పిలుపునిచ్చింది. గడువు ముగిసేలోపు హర్మూజ్ను తెరవకపోతే ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అంతకు ముందులా డెడ్ లైన్ను పొడిగించేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో అమెరికా దాడుల నుంచి ఆ విద్యుత్ కేంద్రాలను పరిరక్షించుకునేందుకు ఇరాన్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశంలోని విద్యుత్ కేంద్రాల వద్దకు ర్యాలీగా రావాలని క్రీడాకారులు, విద్యార్థులతో సహా యువత మొత్తానికి ఆ దేశ క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. యువత నుంచి స్వయంగా వచ్చిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ శాఖ ఉప మంత్రి అలీ రేజా రహీమీ తెలిపారు. దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవాహారాలని ఏర్పాటు చేయాలని పలువురు విశ్వవిద్యాలయ విద్యార్థులు, కళాకారులు, యువజన సంఘాలు ప్రతిపాదించాయన్నారు. దాని ప్రకారమే ఉజ్వల భవిష్యత్తు కోసం ఇరాన్ యువత మానవాహారం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దేశ మౌలిక సదుపాయాలను పరిరక్షించడంతో సహా ఉజ్వల భవిష్యత్తును నిర్మించడంలో యువతకు ఉన్న నిబద్ధతకు చిహ్నంగా ఈ చర్యను అభివర్ణించారు.